సముద్రంలో గాలానికి చిక్కిన ఓ భారీ చాప మత్స్యకారుడి పాలిట యమపాశమైంది. సముద్రంలోకి లాక్కెళ్లడంతో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. అనకాపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానిక మత్స్యకారుల కుటుంబంలో కలకలం రేపింది. అచ్యుతాపురం మండలం పుడిమాడక గ్రామానికి చెందిన చోడపల్లి ఎర్రయ్య మరో 6 మత్స్యకారులతో కలిసి తెల్లవారుజామున వేటకు బయలుదేరాడు. తీరం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో చేపలు పడుతూ ఉండగా వారి గాలానికి ఓ పెద్ద చేప చిక్కింది. దాదాపు 100 కిలోల బరువుండే కొమ్మకోణం జాతికి చెందిన ఆ చేపను బోటులోకి లాగేందుకు ఎర్రయ్య తాడుతో ప్రయత్నించాడు. అయితే ఆ చేప బలం ముందు అతను నిలవలేకపోయాడు. అదుపు తప్పి పడవలో నుంచి సముద్రంలో పడిపోగా ఆ చేప అతడిని బలంగా నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. కళ్ళెదుట జరిగిన ఈ ఘటనతో తోటి జాలర్లు షాకుకు గురయ్యారు. వెంటనే వారు ఒడ్డున ఉన్న వారికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు హుటాహుటిగా పడవలో నుంచి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయినప్పటికీ ఎర్రయ్య ఆచూకీ లభించలేదు. ఈ ఘటనతో పుడిమాడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎర్రయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు.